వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 229వ భాగం 1-7-26 ద్వినవతితమ సర్గ తమః సర్గ అంటే 92వ సర్గలో ఉంది యుద్ధకాండ. తత పౌలశ్చ సచివాసుత్వాచ్చేంద్రజితోవధం అచచక్షురభిజ్ఞాయ దశగ్రీవాయ సత్వర. తర్వాత రావణుని మంత్రుడు ఇంద్రజిత్తు వధను విని ఆ విషయం ధృవీకరించుకొని తొందరగా రావణుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. యుద్ధే హతో మహారాజ లక్ష్మణేన తవాత్మజ విభీషణ సహాయేన నిశతాం నో మహాద్యుతి. మహారాజా, నీ తమ్ముడు విభీషణుడి సహాయంతో లక్ష్మణుడు యుద్ధంలో ఏమంతా చూస్తుండగా మహా తేజశాలి అయి నీ కొడుకు ఇంద్రజిత్తును చంపేశారు. సూరేణ సంగమ్య సంయుగ్వేష పరాజిత లక్ష్మణేన హతశూర పుత్రస్తే విబుధేంద్రజిత్ గతః స పరమాన్ లోకాన్ శరైః సంతాప్య లక్ష్మణం. యుద్ధంలో పరాజయం చందని వాడు దేవేంద్రుడి జయించిన భూమహాసూర్యుడైన నీ కొడుకున్నాడే సూర్యుడైన లక్ష్మణుడితో యుద్ధానికి తలబడి బాణాల చేత లక్ష్మణుడికి పీడ కలిగి ఉత్తమ లోకానికి వెళ్ళిపోయాడు. అంటే వీరస్వర్గం. సతం ప్రతి భయం కృత్వా వధం పుత్రశ్చ దారుణం ఘోరం ఇంద్రజిత సంజిత సంఖ్యే కశ్మలం ప్రావిశన్మహత్. యుద్ధంలో తన పుత్రుడైన ఇంద్రజిత్ చనిపోయాడన్న వార్త ఘోరం దారుణం భయంకరం అనిపించి చాలా దీర్ఘంగా మూర్ఛపోయాడు. ఉపలభ్య చిరాత్ సంజ్ఞాం రాజా రాక్షస పుంగవ పుత్రశోకాకులో దీనో విలలాప అకులేంద్రియ. రాక్షసరాజైన రావణుడికి చాలాసేపటికి స్పృహ సంజ్ఞ వచ్చే ఇంద్రియాలు పనిచేయట్లా బాబు. పుత్రశోకం చేత వ్యాకులుడై విలపించి హా రాక్షస చ మూంక్ష మమ వత్స మహాబల జిత్వేంద్రం కథమజ్జత్వం లక్ష్మణస్య వశంగతః. అయ్యో రాక్షస సైన్యముఖ్యుడ పుత్రుడ మహాబలం కలవాడ ఇంద్రుణ్ణి కూడా జయించి ఇంద్రజిత్ అనే పేరు పొందినవాడు. అలాంటి నువ్వు లక్ష్మణుడి చేతిలో ఇవాళ ఓడిపోయడమే కాదు చనిపోయావు. నను త్వమిషహో మిషు వృద్ధో వింధ్యాః కాలస్తవ. కాలాంతకావపి మందరస్యాపి శృంగాణి కిం పునర్లక్ష్మణం యుధి. కోపం వస్తే నువ్వు బాణాల చేత కాలపురుషుణ్ణి కూడా మందర పర్వత శిఖరాలను కూడా ఛేదించగలవాడివే. యుద్ధంలో లక్ష్మణుడు ఛేదించడం నీకేం పెద్ద సమస్య కా. అద్య వైవస్వతో రాజా భూయో బహుమతో మమ ఏనాజ్యత్వం మహాబాహు సంయుక్త కలధర్మణ. మహాబాహు, నీకు కూడా మరణం కల్పించినటువంటి ఆ బలవంతుడైనటువంటి యముడు నాకు ఇప్పుడు అతనిపై గౌరవం పెరుగుతోంది. ఏష పంథాసు యోధానం సర్వామర గణేష్వపి యకృతే హంజతే భర్తు స పుమాన్ స్వర్గమృచ్యతి. సమస్త దేవతలలో కూడా గొప్ప యోధులకు ఇదే మార్గమని ప్రభువు కోసం ప్రాణాలు కూడా విడిచేవాడు స్వర్గాన్ని పొందుతాడు. అద్య దేవగణ సర్వే లోకపాలా మహర్షయః హతమింద్రజితం దృష్ట్వా సుఖం స్వప్యంతి నిర్భయాః. ఇంద్రజిత్తు మరణించడాన్ని చూసి సమస్త దేవతా గణాలు లోకపాలకులు మహర్షులు ఇకపై ఏ భయం లేని వాళ్ళై సుఖంగా ఉంటారు.
లోకాస్థయ కృత్స్నా పృథివీ చ సకానన ఏకేనేంద్రజితాయీన శూన్యేవ ప్రతిభాతి మే. ఈనాడు ఒక ఇంద్రజిత్తు లేకపోవటం చేత అడవులతో కూడిన ఈ సమస్త భూమండల 3 లోకాలు కూడా నాకు శూన్యంగా కనపడుతున్నాయిరా. అద్య నైరుతన్యానాం సౌశ్యామ్యంతఃపురేరవం కరేణు సంఘశ్చ యథా నినాదం గిరిగౌహరి. ఇప్పుడు పర్వత గుహలలో ఆడ ఏనుగుల ధ్వనిలా అంతఃపురంలో రాక్షస యువతుల విలాపాలు వినాల్సి వస్తారు. యవ్వరాజ్యం చ లంకాం చ రక్షాంసి చ పరంతవ మాతరం మాంచ భార్యాశ్చ స్వగతోపి విహాయ సహ. ఒరే నాయనా, శత్రు సంహారక, యవ్వరాజ్యాన్ని, లంకన్, రాక్షసులు, తల్లిని, నన్ను, భార్యను, మమ్మల్ని అందరినీ విడిచి ఎక్కడికి వెళ్ళావురా? మమ నామ త్వయా వీర గతస్య యమసాధనం ప్రేత కార్యాణి విపరీతే హి వర్తసే. వీరుడా, నేను మరణించిన తరువాత నా ప్రేత కార్యాలు చెయ్యాల్సిన వాడు ఇప్పుడు దానికి విరుద్ధంగా నువ్వే చనిపోయావు, నేనేం చెయ్యాలి? సత్వం జీవతి సుగ్రీవే లక్ష్మణేన చ రాఘవే మమ శల్య మనుధృత్యా త్వగతోసి విహాయ సహ. సుగ్రీవ రామలక్ష్మణుడు ఇంకా జీవించి ఉండగానే ఈ బాధలు తొలగించకుండానే మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు నాయనా అంటారు. ఏవమాది విలాపార్థం రావణం రాక్షసాధిం అవివేశ మహాన్ కోప ఉత్త వ్యసన సంభవ. ఈ విధంగా ఆర్తుడై విలపిస్తున్న రాక్షస రాజైనటువంటి రావణుడు ఉత్తర వనం చేత చాలా కోపాన్ని పొందాడు. ప్రకృత్యా కోపనం హేనం పుత్రస్య పునరాధయ దీప్తం సందీపయామాసుర్ఘర్మే అర్కమివ రస్మయః. ఈ విధంగా ఆర్తుడై విలపిస్తున్న రాక్షసరాజైన రావణాసురుడి ఉత్తర వ్యసనం చేత చాలా కోపం కూడా వచ్చింది. ప్రకృత్యా కోపనం హేనం పుత్రస్య పునరాధయ దీప్తం సందీపయామాసుర్ఘర్మే అర్కమివ రస్మయః. సహజంగా కోప స్వభావం గల వాడి కొత్త శోకం వల్ల కలిగిన మనోవ్యధ ప్రకాశిస్తున్న సూర్యుడిని గ్రీష్మకాలంలో ఎలా కిరణాలు ఉంటాయో అంత మండిపోదు, ఇంకా ఎక్కువ మండేట్టు చేస్తుంది. లలాటే భృకుటీభిశ్చ సంగతాభ్యర్వ్యరోచత యుగాంతే సహసంస్క్రైస్తు మహోర్మిభిరివో దద్ధి. లలాటంలో కలిసిన భృకుటలతో వాడి ప్రళయకాలంలోని మొసళ్లతో కూడిన తరంగాల సముద్రమా అన్నట్టున్న కోపాద్విజృంభమాణస్య వక్త్రాద్వ్యక్తమివజ్వలం ఉత్పపాత సధూమాగ్రే వృత్రస్య వదనాదివ. కోపంలో ఆవులించగా అతని ముఖంలో వృత్రాసురుడి ముఖం నుండి వచ్చే స్పష్టంగా కనబడి ధూమంతో కూడిన అగ్ని కనబడి, వీడు చచ్చిపోయిన వాడేగా వృత్రాసురుడు అంటే వీడు కూడా చావుందని. స పుత్ర వధ సంతప్త శూర క్రోధవయంగత సమీక్ష రావణో బుద్ధ్యా వైదేహ్యో రోచయద్వయధం. పుత్రుని వధ చేత దుఃఖితుడైన సూర్యుడైన రావణుడు కోపంతో బుద్ధితో ఆలోచించి సీతను వధించాలని నిర్ణయించు. తస్య ప్రకృత్యా రక్తే క్రోధాగ్నినాపి చ రావణస్య మహాఘోరే దీప్తే నేత్రే బభూవతు. స్వభావం చేతనే ఎర్రగా ఉన్న కోపాగ్ని చేత ఇంకా ఎర్రగా అయిన చాలా భయంకరాలైన అతని నేత్రాలు ప్రజ్వలించే. ఘోరం ప్రకృత్యా రూపం తత్తస్య క్రోధాగ్నిమూర్ఛితం బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యైవ
దురాసదం. సహజంగానే భయంకరంగా క్రోధాగ్నితో నిండిన అతని శరీరం కోపించే రుద్ర శరీరంలో సమీపించటానికి వీల్లేకంత భయంకరంగా తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నశ్రుబిందవ దీపాభ్యామివ దీప్తాభ్యాం సాక్షిషః స్నేహబిందవ. మండుతున్న కాగడాల నుండి మంటతో కూడిన తైల బిందువులు రాలిన కోపించిన అతడి నేత్రాల నుండి కన్నీటి చుక్కలు రా. దంతాన్ విదస తత్తస్య సూర్యతే దశనస్వనః యంతస్యాపృశ్యమాణస్య మహతో దానవైరివ. పళ్ళు పట్ట కొరికితే ఆ ధ్వని దానవులు తాగుతున్న పెద్ద యంత్రం లాగేటువంటి పెద్ద యంత్రం ధ్వనిలాగా కాలాగ్నివ సంక్రుద్ధో యాం దిశ అవైక్షత తస్యాం భయత్తస్త రాక్షసాః సంవిదిర్యరి. ప్రళయకాలాగ్నిలాగా కోపించి ఏ వైపు చూస్తే ఆ వైపు రాక్షసులు అణగి మణిగి భయంతో కంపించిపోతుంది. తదా పమంతకమివ క్రుద్ధం జరాజరశిఖాదిశం వీక్షమాణం దిశః సర్వా రాక్షసానోపచక్రమః. జంగమస్థావర రూపమైన జగత్ తినేసే సంకల్పంతో కోపించిన మృత్యుదేవతలాగా ఆ రావణుడు అన్ని దిక్కుల వైపు చూస్తున్న రాక్షసులు కూడా అతని దగ్గరికి వెళ్ళటానికి భయపడిపోరు. తతః పరమ సంక్రుద్ధో రావణో రాక్షసాధిప అబ్రవీద్రక్షసాం మధ్యే సంస్తంభయిషురాఘవే. ఎదప రాక్షసరాజైన రావణుడు భయపడి ఉన్న రాక్షసుల మళ్ళా యుద్ధంలో స్థిరంగా నిలపాలని కోరికతో రాక్షసుల మధ్య ఇలా అన్న. మయా వర్ష సహస్రాణి చరిత్వా పరమం తపః తేషు తేష్వకాకేషు స్వయంభూ పరితోషితః. నేను వేల కొలది తపస్సులు చేసి ఒక్కొక్కసారి ముగిసినప్పుడల్లా బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టారు. తస్యైవ తపసో దృష్ట్యా ప్రాసాదాచ్చ స్వయంభువః వాసుదేభ్యః న దేవేభ్యో భయం మమ కదాచన. ఈ తపస్సు ఫలం ఇవ్వటానికి ఉపక్రమించటానికి బ్రహ్మదేవుడు అనుగ్రహం చేత నాకెప్పుడు అసురుల వల్ల నుండి దేవతల వల్ల నుండి భయం అనేది లేకుండా పోయి. కవచం బ్రహ్మదత్తం మే యదాదిత్య సమప్రభం దేవాసుర విమద్దేషు న భిన్నం వజ్రముస్తిభి. నాకు బ్రహ్మదేవుడిచ్చిన సూర్య కాంతి వంటి కవచం దేవతలతో అసురులతో జరిగిన యుద్ధంలో వజ్రాయుధం చేత పిడిగుళ్ళు కానీ బద్దలు కొట్టలేదు. తేన మామధ్య సంయుక్తం రథస్థం విహ సంయుగే ప్రతీయాత్కోద్యమామాధ్యౌ సాక్షాదపి పురందరః. ఇప్పుడు ఈ యుద్ధంలో ఆ కవచం ధరించి రథం మీద ఉన్న సాక్షాత్ దేవేంద్రుడైనా ఎదిరించలేడు. అప్పుడే పడి గర్వం బలిసింద. యత్తదాది ప్రసన్నేన సశరం కార్ముకం మహత్ దేవాసుర విమర్దేషు మమ దత్తం స్వయంభువ అద్యతూర్యతై భీమం ధనురుత్థాస్యతాం రామలక్ష్మణయోరేవ వధాయ పరమాహవే. పూర్వం దేవాసుర యుద్ధాలలో సంతోషించిన బ్రహ్మదేవుడు బాణసహితమైన గొప్ప ధనువు నాకు ఇచ్చారు. ఇప్పుడు భయంకరమైన ఆ ధనుస్సును మహాయుద్ధంలో రామలక్ష్మణ సంహారానికి ఉపయోగిస్తూ దానికి మంగళవాద్యాలు అంటే హారతి కర్పూరం కొబ్బరికాయలు కొట్టి బయటికి తీయాలి. సపుత్ర వధ సంతప్తః క్రూరః క్రోధభయంగద సమీక్ష రావణో బుద్ధ్యా సీతాం హంతుం వ్యవస్యత. పుత్రుని వధ చేత దుఃఖితుడైకిన క్రూరుడై రావణాసుడు కోపంతో బుద్ధితో ఆలోచించి సీతను చంపాలి అని ఒక తాత్కాలికమైన ఆలోచన
ప్రత్యవేక్షతు తామ్రాక్ష సుఘోరో ఘోరదర్శన దీనో దీనస్వరాం సర్వాం తానువాచ నిశాచరాన్. తెల్లని కళ్ళు గల భయంకరుడు, చూడటానికి ఘోరంగా కనపడుతున్నవాడు దీనుడు అయిన రావణుడు దీన కంఠస్వరం గల రాక్షసులనందరినీ కలియ చూసి ఇలా పలి, మాయయా మమ వచ్చేన వంచనార్థం వనౌకసం కించిదేవ కథం తత్ర సీతేయమితి దర్శితం. నా కొడుకు వానరులను వంచటానికి మాయ చేత దీన్ని చంపి అది సీత ఉన్నాడు, ఆ సీతను ఇక్కడ చూపించారు. తదిదం తజ్జమైవాహం కరిష్యే ప్రియమాత్మనః వైదేహీం నాశయిష్యామి క్షత్రబంధు మనువ్రతాం ఇచ్చేవ ముక్తా సచివాన్ ఖడ్గమాసు పరామృషత్. నాకిష్టమైన ఇలాంటి పని నేను ఇప్పుడు చేస్తాను. దుష్ట క్షత్రియుడైన రాముడిపై ప్రేమ గల సీతను చంపేస్తాను అని మంత్రులతో పలుకుతూ వెంటనే ఖడ్గం బయటికి తీసి ఉత్ఫృత్య గుణ సంపన్నం విమలాంబరవచ్చసం నిష్పపాత సవేగేన సభార్య సచివైర్వృతః రావణః పుత్రశోకేన కృశం ఆకులచేతసః సంక్రుద్ధః ఖడ్గమాదాయ సహసా యత్ర మైథిలి. సభార్య అన్నాడు, భార్యతో అంటే బాగుండదని, సభాయ అంటే బాగుంటుంది, అది ప్రాచ్యపాఠంలో అలా ఉంటుంది అంటున్నారు. ఉత్తర శోకం చేత చాలా వ్యాకులమైన మనస్సుతో కోపంతో రావణుడు మంచి గుణాలు నిర్మల ఆకాశం వంటి కాంతిగా ఖడ్గం తీసుకుని వెంటనే సీత ఉన్న ప్రదేశానికి సభ నుండి మహావేగంగా బయలుదేరి వ్రజంతం రాక్షసం ప్రేక్ష సింహనాదం విచుక్రుసు ఉచుశ్చాన్యోన్యమాలింగ మాలింగ్య సంక్రుద్ధం ప్రేక్ష రాక్షసం. వెళితే అతన్ని చూసి అతని అనుచరుడు సింహనాదం చేసినట్టు అరిచ కోపించిన అతన్ని చూసి పరస్పరం కౌగలించుకొని ఆనందంతో ఇలా అధ్యయనం తావుభౌ దృష్ట్వా భ్రాతరౌ ప్రవ్యధిష్యతః లోకపాలాహి చత్వారః వృద్ధేనానేన తజ్జితాః బహవః శత్రవశ్చాన్యే సంయుగేష్వభిపాతితాః. ఇప్పుడు ఇతన్ని చూడగానే సోదరుడైన రామలక్ష్మణులు ఇద్దరు వ్యధ చెందుతారు, అంటే వాళ్లకు బాధలు. కోపించిన ఇతడు నలుగురు లోకపాలకులను భయపెట్టినవాడు కదా, తనకు యుద్ధంలో ఎంతోమంది ఇతని శత్రువులు కూడా వధింపబడ్డారు. దిశు లోకేషు రత్నాని భుంక్తే చాకృత్య రావణ విక్కరమే చ బలే చైవ నాస్తస్య సరుసో భువి. రావణుడు 3 లోకాల్లో ఉన్న శ్రేష్ఠ వస్తువుని తీసుకొని వచ్చి అనుభవిస్తున్నారు. పరాక్రమంలో బలంలో ఇతనికి సాటి అయిన వాడు ఎక్కడా లేదు. తేషాం సంజల్పమానాం అశోకవనికాంగతం అభిదుద్రావు వైదేహిం రావణ క్రోధమూర్ఛిత్. రాక్షసులు ఇలా అనుకుంటుండ రావణుడు క్రోధ ఆవేశంలో అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు చాలా వేగంగా వెళ్ళిపోయాయి. వార్యమాణ సుసుఖం సుసంక్రుద్ధ సుహృద్భిర్హిత బుద్ధిభిః అభ్యధావత సంక్రుద్ధ శీఘ్రో రోహిణీమివ. చాలా కోపించిన రావణుడు కోరేటువంటి స్నేహితులు వారిస్తున్నా కోపించిన అంగారక గ్రహం ఆకాశంలో రోహిణి కోసం ఎలా వెళ్తాడు అంత వేగంగా. మైథిలీ రక్షమాణాదు రాక్షసీభిర నిందిత దదర్శ రాక్షసం క్రుద్ధం నిస్త్రింశ వరధారిణం. కనుక రాక్షస స్త్రీల చేత రక్షింపబడుతున్న దోషరహితమైన
ఉత్తమమైన ఖడ్గాన్ని ధరించి వస్తున్న రావణుణ్ణి చూసి తం దిశాం న్యసరిశస్త్రంశ వ్యధితా జనకాత్మజా నివార్యమాణం బహుశః సుహృద్భి ఆని వర్తితం. మిత్రుడు అనేక విధాలుగా వారిస్తున్నా మళ్ళీ ఖడ్గాన్ని ధరించి వస్తున్న ఆ రావణాసురుడిని చూసి సీత చాలా భయపడింది. వ్యధ సీతా దుఃఖ సమావిష్ట విలపంతి ధనుబ్రవీత్ యథాయం మామభిక్రుద్ధ సమభిద్రవతి స్వయం వధిష్యతి సనాథాం మామ నాథామివ దుర్మతి. సీత దుఃఖంతో విలపిస్తూ ఇలా అనుకుంటూ దుష్టబుద్ధి అయిన ఈ రావణుడు కోపంతోనే వస్తున్నాడు నా మీద, దీన్ని బట్టి సనాథురాలనైన అనాథురాలాగా చంపటానికి సిద్ధపడుతున్నాడేమో అని. బహుషష్టోదయామాస భర్తారం మామనువ్రత భార్యామనుభవస్వేది ప్రత్యాఖ్యాతోద్ధవం మయ సోయం మామనుపస్థాని వ్యక్తం వై నైరాశ్యమాగత క్రోధమోహ సమావిష్టో వ్యక్తం మాం హంతుముద్యమః. భర్తను అనుసరించటమే నియమంగా పాటిస్తున్న నా భార్య అవు అని వీడు అనేక సార్లు అన్నాడు. కనుక దృఢంగా ప్రత్యాఖ్యానం చేశా, నీకు తగదని. నేను అతన్ని చేరకపోవడం చేత పొందిన కోపాగ్ని నన్ను చంపటానికి చివరిగా వాడు వచ్చినాడు అది ఖాయం. అధవాతౌ నరవ్యాఘ్రౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ మన్నిమిత్తవార్నార్యేణ సమరేజ్య నిపాతితౌ. నేడు యుద్ధంలో ఇతడు నా మూలంగా నరశ్రేష్ఠులైన సోదరుడు రామలక్ష్మణుడిని చంపేసి ఉన్నారాయమైన. భైరవోహి మహన్నాదో రక్షదానాం సుతోమయ బహూనామిహ సంహృష్టాన్ తథా విశ్రోషతాం ప్రియం. ఎంచేదంటే చాలామంది రాక్షసులు సంతోషించి జరిగిన ప్రియాన్ని గురించి అరవట భయంకరంగా గొప్ప ధ్వని చెయ్యటం నాకు అనిపిస్తోంది కనుక ఏదో మా కొంప మునిగింది. అహో మన్నిమిత్తోయం వినాశో రాజపుత్రయో అథవా పుత్రశోకేన అహత్వా రామలక్ష్మణౌ విధమిష్యతి మాం రౌద్రౌ రాక్షసా పాపనిశ్చయ. కనుక రాజపుత్రులకు వినాశనం కలిగింది కదా, లేదా పాపనిశ్చయాలైన క్రూరుడైన రాక్షసుడు ఈ రామలక్ష్మణుడు పుత్రశోకం చేత నన్నే చంపడానికి వస్తున్నాడు. హనుమంతస్తు నవ్యాఖ్యం న కృతం క్షుద్రయామయ యజ్జగం తస్య పృష్టేన తదా యా సమవిజ్జినిర్జిత నాజ్యైవ మమ శోకేయం భర్తురంకగతాపతి. అల్పు బుద్ధి అయిన నేను హనుమంతుడి మాట వినద. రాముడు బలం చూపి నన్ను జయించకపోతే నేను ఆనాడే హనుమంతుడి మీదకి లంక దాటి సముద్రం దాటి అయోధ్యకు వచ్చి ఉండేవా. మన్యేతు హృదయం తస్యా కౌసల్యాయా భరిష్యతి ఏకపుత్రా యదా పుత్రం వినష్టం శ్రోష్యతి. యుద్ధంలో తన పుత్రుడు మరణించినాడు అని తెలుసుగానే అది కౌశల్య గుండె బద్దలైపోతుంది అనుకుంటా. ఎవరు? రాముడి తల్లి. సాహి జన్మ చ బాల్యం చ యౌవనం చ మహాత్మనః ధర్మకార్యాణి రూపం చ రోదతి సంస్మరిష్యతి. ఏడుస్తున్న మహాత్ముడైన రాముడి జన్మ, బాల్యం, యౌవనం, అతడు చేసిన ధర్మకార్య వీటిని గురించి స్మరించగలదు ఎవరు? తల్లి కౌశల్య. నిరాశానికతే పుత్రే దత్వా అర్ధమచేత అగ్నిమావేక్షతే మానమాసో వాపి ప్రవేక్షతి. పుత్రుడు మరణించటం చేత నిరాశురాలి
శ్రాద్ధ కర్మలు చేస్తూ మృతి తప్పిందై అగ్నిలో ప్రవేశిస్తుంది, లేక జలంలో దూకచ్చు. దిగస్తు కుబ్జాను సతీం బంధరాం పాప నిశ్చయ నిమిత్తమిమం శోకం కౌసల్యా ప్రతిపశ్యతే. భూనిది పాప నిశ్చయం కలిగి అయిన మంధరాచి ఎంత చెడ్డది. ఆమె మూలమే కదా ఈ కౌశల్యకి ఎంత శోకం. ఇచ్చేవ మైథిలీం దృష్ట్వా విలపంతీం తపస్వినీం రోహిణీమివ చంద్రేణ వినాగ్రహవయం గదా ఏతస్మిన్ అంతరే విదస్య అమాచ్యః శీలవాన్ శుచి సుపార్శ్వో నామ మేధావి రావణం రక్షసాం బలం నివార్యమానః సచివై ఇదం వచనమబ్రవీత్. ఈ విధంగా విలపిస్తూ ధీరురాలైన చంద్రులేని సమయంలో అంగారక గ్రహం వశమైన రోహిణిలా ఇందులో రావణుని అమాత్యుడు మంచి శీలం గల బుద్ధమైన నడబడిగా సుపార్శ్వుడనే సీతను చూసి ఏం మాట్లాడవద్దని ఇతరులైన సచివులు నివారిస్తున్న రాక్షస ప్రభువు రావణుడితో ఇలా కథం నామ దశగ్రీవ సాక్షాద్వైశ్రవణానుజ హంతుమిచ్చేసి వైదేహి క్రోధాద్ధర్మమపాస్య చ. రావణా, నువ్వు సాక్షాత్తు కుబేరుడితో, అలాంటి నీకు కోపం చేత ధర్మం వది స్త్రీ సంహారం చేస్తాను. వేద విద్యావృత స్నాత స్వకర్మ నిరతస్తద స్త్రియం తస్మాద్వధం వీర మంజసే రాక్షసేశ్వర. వీరుడు అయిన రాక్షస రాజా వేద విద్యాభ్యాసం కోసం గ్రహింపబడిన బ్రహ్మచర్యాసనం ముగించుకొని అగ్నిహోత్రం మొదలైన గృహస్థ ధర్మాలు శ్రద్ధగా ఆచరిస్తాను. నీవు స్త్రీని చంపాలని ఎందుకు కోరుకుంటున్నావురా? మైథిలీం రూప సంపన్న గచ్చ వీక్షస్వ పార్థివ తస్మిన్నేవ సహస్మాభి ఆకవే క్రోధముత్సృజః. రాజా, సౌందర్యవంతురాలైన సీత ఏమీ చేయకు. సీత, ఆమె కలిసి నీ కోపానికి యుద్ధంలో రాముడి మీద చూపురా, ఆడదాని మీదేం సార్. అభ్యుత్థానం త్వమద్యైవ కృష్ణపక్ష చతుర్దశీ ఉత్తార్యాహ్యనూజ్య విజయాయ బలైవృతః. ఇవాళ కృష్ణపక్ష ఇవాళ యుద్ధం ప్రారంభి సేనా సమేతుడవై రేపు అమావాస్య విజయం కోసం భయందే. రాక్షసులకు అమావాస్య భాగానికి వస్తాం. సూరో ధీమాన్ రథీకడ్గి రథ ప్రబరమాస్థిత హత్వా దాశరథిం రామ భవాన్ రాక్షసి మైథిలిం. సూర్యుడు బుద్ధిమంతుడు, రథికుడు, ఖడ్గధారి అయినను శ్రేష్ఠ రథం ఎక్కి వెళ్ళి దశరథపుత్రుడైన రాముణ్ణి సీతను పొందు. తద్దురాత్మా సుహృదా నివేదితం వచః సుధర్మ్యం అధిగృహ్య రావణః స్వగృహం జగామాధ. తతశ్చ వీర్యవాన్ పునః సభాంచ ప్రయయౌ సుహృద్వృతః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 29వ సర్గః. దురాత్మ రాముడు స్నేహితుడు చెప్పిన ధర్మసమ్మతమైన మాటలు ఎందుకో విన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. వీర్యవంతుడైన రాముడు స్నేహితులతో ఉంచి ఇంట్లో మళ్ళా సభ చేసి ఏం చెయ్యాలి నిర్ణయిస్తున్నాడు. 92వ సర్గ అయిపోయింది. రేపు 93.